హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఈరోజు నుంచి మన ఛానల్లో జీకేకి సంబంధించి ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటికి సంబంధించి రోజుకొక మోడల్ పేపర్ ఓకేనా, మనకి ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా రోజుకొక మోడల్ పేపర్ అనేది అందించడం అయితే జరుగుతుంది. ఎక్స్పెక్టెడ్ అండ్ ప్రీవియస్గా ఎక్కువగా రిపీట్ అయినటువంటి ప్రశ్నలు రెండు మిక్స్తో మీకు మోడల్ పేపర్స్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ అనేది ఫిబ్రవరి 4th నుంచి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. జీడీ కానిస్టేబుల్ అనేది మనకి 23rd 23 నుంచి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతాయి జీడీకి సంబంధించి. ఓకే, అయితే మనకి ఈరోజు నుంచి మోడల్ పేపర్స్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు పేపర్ 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ప్రతి ప్రశ్న ఆ ఎక్స్ప్లెనేషన్ని క్లియర్గా అయితే చూసుకోండి. అదేవిధంగా ఇంకొక విషయం, ఎవరైనా ఇంకా వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క వీడియో లింక్ని షేర్ చేయండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ అయితే ఉంచుకోండి, అంటే క్లిక్ చేసి ఉంచుకోండి. మేము అప్లోడ్ చేసినటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా, ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక మరియు అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రాలు వరుసగా ఏవి? ఓకేనా, ఏవి అత్యధికంగా మరియు అత్యల్పంగా పాపులేషన్ డెన్సిటీకి సంబంధించి. మనకి పాపులేషన్ అంటే వేరు, పాపులేషన్ డెన్సిటీ వేరు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ అంటే అత్యధిక జనాభా అని ఎగ్జామ్లో అడిగితే మీకు ఉత్తరప్రదేశ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ అడిగింది జనసాంద్రత కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బీహార్, అరుణాచల్ ప్రదేశ్ మనకి డెన్సిటీ పరంగా అత్యధిక జనాభా డెన్సిటీ పరంగా చూసుకుంటే మనకి బీహార్ ఫస్ట్ ప్లేస్. ఓకేనా, అదేవిధంగా తక్కువ అంటే అరుణాచల్ ప్రదేశ్. బీహార్లో గమనిస్తే మీరు మొత్తం ఒక స్క్వేర్ కిలోమీటర్కి 1106 మంది నివసిస్తూ ఉన్నారు. ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్ అయితే మనకి 17 మంది. ఓకేనా, 17 మంది ఒక స్క్వేర్ కిలోమీటర్లో నివసిస్తూ ఉన్నారు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ అంటే ఇది మనకి సాంద్రతలో అంటే డెన్సిటీలో 2వ స్థానం ఏదంటే పశ్చిమ బెంగాల్. ఓకేనా, బౌద్ధ మతంలో గౌతమ బుద్ధుడు తన మొదటి ప్రసంగాన్ని ధర్మచక్ర పరివర్తన ఎక్కడ ఇచ్చారు? ఎక్కడ? లుంబినినా, బోధ్గయ, సారనాథ్, కుషినగర్. మనం ఆప్షన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ లుంబిని. ఈ లుంబిని ఏంటి? బుద్ధుని జన్మస్థలం, బర్త్ ప్లేస్ ఏది అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగితే లుంబిని. ఓకేనా, నెక్స్ట్ బోధగయ. బోధగయ అంటే ఏంటి? జ్ఞానోదయం పొందినటువంటి స్థలం. నిర్వాణం అని చెప్పేసి పిలుస్తారు దీన్ని, నిర్వాణం. ఓకేనా, జ్ఞానోదయం పొందిన స్థలం ఏదంటే బోధగయ. ఓకేనా, తర్వాత సారనాథ్ ఏంటంటే బుద్ధుడు జ్ఞానోదయం తర్వాత మొదటి బోధన సారనాథ్, వారణాసి దగ్గరలో ఉన్నటువంటి సారనాథ్లో 5 శిష్యులకి బోధించడం అయితే జరిగింది. దీన్నే ధర్మచక్ర పరివర్తన అని చెప్పేసి అయితే అంటారు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, తర్వాత కుషినగర్ గురించి మీరు చూసినట్లయితే ఇది బుద్ధుడు మరణించినటువంటి స్థలం. ఓకేనా, మరణించిన స్థలం ఏదంటే కుషినగర్. ప్రసిద్ధి క్లాసికల్ డాన్సర్ పద్మ సుబ్రహ్మణ్యం ఏ నృత్యంలో ప్రసిద్ధి చెందారు? ఓకేనా, కూచిపూడి, భరతనాట్యం, కథక్, మోహిని అట్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూచిపూడికి సంబంధించి చూస్తే కూచిపూడి గురించి అడిగితే మనకి యోగి వేమన, వెంపాటి చిన్న సత్యం, వీళ్ళిద్దరి పేర్లు మీరు గుర్తుంచుకోవాలి. సో మనకేంటి పద్మ సుబ్రహ్మణ్యం కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ భరతనాట్యం. మనకి పద్మ సుబ్రహ్మణ్యం భరతనాట్యంలో సుప్రసిద్ధులు. ఓకేనా, తర్వాత భరత నృత్యం అనే కొత్త శైలిని కూడా రూపొందించడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా కథక్ అంటే బీర్జు మహారాజ్. ఓకేనా, బీర్జు మహారాజ్ మీకు గుర్తు రావాలి.
మోహిని అట్టం ఇది కేరళకు సంబంధించిన నృత్యం. పేదరికాన్ని నిర్మూలించడానికి గరీబ్ హఠావో నినాదాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో ఇచ్చారు? 4వ పంచవర్ష ప్రణాళిక, 5, 3, 6. మనకి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. 5వ పంచవర్ష ప్రణాళికలో మనకి గరీబ్ హఠావో అనే నినాదం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3వ పంచవర్ష ప్రణాళిక గురించి మనం చూసినట్లయితే ఇది చైనా పాక్ యుద్ధాల వల్ల ఘోరంగా విఫలం అయితే అవడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అంటరానితనం నివారణ గురించి చెబుతుంది? అంటరానితనం నివారణ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? 16, 17, 18, 23. ఫస్ట్ ఆఫ్ ఆల్ 16వ ఆర్టికల్ గురించి చూసినట్లయితే ఈ 16వ ఆర్టికల్ ఏంటి? ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశం. కాబట్టి ఇదైతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 18వ ఆర్టికల్ ఏంటి? మనకి బిరుదుల రద్దు, ఎబల్యూషన్ ఆఫ్ టైటిల్స్. ఓకేనా, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఆర్టికల్ 23 వెట్టి చాకరీ నిషేధం. ఓకేనా, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఆర్టికల్ 17 అనేది అంటరాని తరానికి సంబంధించినటువంటి ఆర్టికల్ 17. సింధు నాగరికతలో మహాస్నానవాటిక ఎక్కడ బయటపడింది? మహాస్నానవాటిక అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? హరప్ప, లోథాల్, మొహంజోదారో, కాలిబంగన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే హరప్ప గురించి చూస్తే ఇక్కడ మనకి ధాన్యాగారాలు దొరకడం జరిగింది. ఓకేనా, తర్వాత లోథాల్ అంటే ఓడరేవు ప్రాంతం. ఓకేనా, డక్ యార్డ్స్. ఓకేనా, ఓడరేవు ప్రాంతం. తర్వాత మొహంజోదారో. ఓకేనా, మొహంజోదారోలోనే మహాస్నానవాటికని కనుగొనడం జరిగిందనమాట. కాలిబంగన్ అంటేనే మీకు ఆ కాలిబంగన్లోనే ఆన్సర్ అనేది ఉంది, నల్ల గాజులు. ఓకేనా, నల్ల గాజులు కనుగొనబడింది ఎక్కడంటే కాలిబంగన్లో. మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగినటువంటి ఉద్యమాలను కాలక్రమానుసారంగా అమర్చండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖేడ్ సత్యాగ్రహం, చంపారణ్, అహ్మదాబాద్. ఈ మూడింటిని మీరు ఒక ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి. ఫస్ట్ ఏంటంటే చంపారణ్ సత్యాగ్రహం. ఎప్పుడు? 1917వ సంవత్సరం. ఓకేనా, ఫస్ట్ది చంపారణ్ అంటే ఏంటి 2. నెక్స్ట్ చూస్తే మనకి అహ్మదాబాద్ బిల్లు. ఇదేంటంటే 1918వ సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చి మధ్యలో. ఓకేనా, 1918లో 3. నెక్స్ట్ చూసుకుంటే ఖేడా సత్యాగ్రహం, ఇది కూడా 1918వ సంవత్సరం. ఈ 3 సంవత్సరాలు గుర్తుండాలి, మీకు ఆర్డర్ అర్థమవుతుంది. చంపారణ్ సత్యాగ్రహం, తర్వాత అహ్మదాబాద్ బిల్లు, తర్వాత ఖేడా సత్యాగ్రహం. అంటే 231 ఆప్షన్ 231. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో వంట సోడా, బేకింగ్ సోడా రసాయన ఫార్ములా ఏంటి? బేకింగ్ సోడా ఫస్ట్ ఆఫ్ ఆల్ Na2CO3 అంటే ఏంటి? వాషింగ్ సోడా అది, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత CaOCl2, థర్డ్ ఆప్షన్ సి ఆప్షన్ చూస్తే CaOCl2 అనేది బ్లీచింగ్ పౌడర్, ఇది రాంగ్ ఆన్సర్. NaOH ఇదేంటంటే క్లాస్టిక్ సోడా. ఓకేనా, క్లాస్టిక్ సోడా, ఇది కూడా రాంగ్ ఆన్సర్. NaHCO3. ఓకేనా, వంట సోడాకు సంబంధించినటువంటి ఫార్ములా NaHCO3. సోడియం బైకార్బోనేట్, అదే వాషింగ్ సోడా అయితే సోడియం కార్బోనేట్. సోలార్ సిస్టంలో సూర్యుడు చుట్టూ తూర్పు నుండి పడమర వైపు క్లాక్ వైజ్ తిరిగే గ్రహం ఏది? భూమి, మార్స్, వీనస్, జూపిటర్. మనకి జనరల్గా పడమర నుంచి తూర్పు వైపు తిరుగుతాయి, కానీ 2 గ్రహాలు మాత్రం తూర్పు నుండి పడమర వైపు తిరగడం జరుగుతుంది. అవేంటి? ఒకటి వీనస్, ఇంకోటి ఏంటంటే యురేనస్. ఓకేనా, వీనస్ అండ్ యురేనస్, ఈ 2 తూర్పు నుండి పడమర వైపుకి తిరుగుతూ ఉంటాయి. మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఏమున్నాయి? వీనస్ ఉంది, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఈ వీనస్ కూడా చాలా పేర్లు ఉన్నాయి. మార్నింగ్ స్టార్ అని పిలుస్తారు, తర్వాత ఎర్త్ యొక్క ట్విన్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పాయింట్లు కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.
భారతదేశం ఏ దేశంతో అత్యంత పొడవైన భూ సరిహద్దు లాంగెస్ట్ ల్యాండ్ బోర్డర్ పంచుకుంటుంది? లాంగెస్ట్ ల్యాండ్ బోర్డర్ అనగానే మీకు గుర్తు రావాల్సింది బంగ్లాదేశ్. ఓకేనా. భారతదేశం బంగ్లాదేశ్తో 4096 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దునైతే పంచుకుంటుంది. 4096 కిలోమీటర్లు. ఓకేనా. గోదావరి నది యొక్క ఉపనది కాని నది అంటే కానిది ఏది? ప్రాణహిత, ఇంద్రావతి, మంజిరా, మూసి. మనకి ప్రాణహిత కానీ, ఇంద్రావతి కానీ, మంజిరా కానీ ఈ 3 గోదావరి నది యొక్క ఉపనదులే. కానిది మూసి నది. ఇది ఏ నదికి సంబంధించింది? కృష్ణా నదికి సంబంధించింది. ఓకేనా. కృష్ణా నదికి సంబంధించింది ఈ మూసి నది. హైదరాబాద్ మూసి నది ఒడ్డున ఉంది. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. స్పోర్ట్స్, నాకౌట్ మరియు జాబ్ అనే పదాలు ఏ క్రీడకు సంబంధించినవి? జాబ్ కానీ, నాకౌట్ కానీ, అదేవిధంగా పంచ్ కానీ, అప్సర్ కానీ, లేకుంటే అప్సర్ కట్. ఓకేనా. అప్సర్ కట్, జాబ్, హుక్, పంచ్, నాకౌట్ ఈ పదాలు కనపడితే మీకు గుర్తు రావాల్సింది బాక్సింగ్. ఓకేనా. బాక్సింగ్ సంబంధించి ఏంటవి? జాబ్, హుక్, పంచ్, నాకౌట్, అప్సర్ కట్ ఈ 4. ఓకేనా. ఈ 5 మీకు బాక్సింగ్ అని గుర్తు రావాలి. భారతదేశంలో సంగీత రంగానికి ఇచ్చే అత్యున్నత పురస్కారం లేదా సంగీతకారుల్లో భారతరత్న పొందిన మొదటి వ్యక్తి ఎవరు? ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఓకేనా. 1998 సంవత్సరంలో భారతరత్న పొందిన మొదటి సంగీతకారిణి ఈమె. ఓకేనా. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. తర్వాత ఆప్షన్ బి బిస్మిల్లా ఖాన్. ఈ బిస్మిల్లా ఖాన్ షెహనాయికి సంబంధించినటువంటి పర్సన్. 2001లో ఈయనకైతే రావడం జరిగింది. తర్వాత లతా మంగేష్కర్ గారికి 2001 సంవత్సరంలో రావడం జరిగింది. రక్తం గడ్డ కట్టడానికి, బ్లడ్ క్లాటింగ్కి సహాయపడే విటమిన్ ఏది? మనకి రక్తం గడ్డ కట్టడానికి అని ఎగ్జామ్లో అడిగితే విటమిన్ కే మీకు ఆన్సర్ గుర్తు రావాలి. దీని కెమికల్ నేమ్, రసాయన నేమ్ ఏంటంటే ఫైలోక్వినాన్. ఓకేనా. ఫైలోక్వినాన్ అనేది దీని యొక్క నేము. అయితే ఇది రక్తం గడ్డ కట్టడానికి అవసరపడుతూ ఉంటుంది. విటమిన్ కే అనేది ఉంటే మనకి రక్తం అనేది గడ్డ కడుతుంది. విటమిన్ కే లోపిస్తే రక్తం అనేది గడ్డ కట్టదు. నెక్స్ట్ విటమిన్ ఏ అనేది ఏంటి? కంటి చూపుకు సంబంధించి, రెటినాలకు సంబంధించినటువంటిది ఈ విటమిన్ ఏ. తర్వాత విటమిన్ ఈ అంటే బ్యూటీ విటమిన్ అని చెప్పేసి కూడా దీన్ని పిలుస్తారు. తర్వాత విటమిన్ సి అనేది మన పుల్లని వస్తువుల్లో అంటే పుల్లని ఉసిరికాయ కానీ, నిమ్మకాయ కానీ వీటిల్లో ఉండేది ఏంటంటే విటమిన్ సి. ఓకేనా. మనకి విటమిన్స్ టాపిక్ చూసుకుంటే 2 రకాలే ఉంటాయి. ఒకటి కొవ్వుల్లో కరిగేవి, 2 నీటిలో. ఈ 2 ఉంటాయన్నమాట. సో ఇవి కూడా మీరు ఒకసారి చూసుకుంటే మంచిది. మనకి వాటర్లో అయితే పీసీ. ఓకేనా. రిమైనింగ్ అన్నీ కొవ్వుల్లో. ఓకేనా. ఈ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు? మనకి ఏ నది మీద? నాగార్జున సాగర్ చూసుకుంటే కృష్ణా నది. మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది ఇటు తెలంగాణ కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, ఓకేనా, ఆంధ్ర రాష్ట్రం కానీ ఈ 2 రాష్ట్రాలకు సరిహద్దుల్లో కృష్ణా నదిపై కట్టడం జరిగింది. అయితే ఇది అతిపెద్ద రాతి ఆనకట్టడం. ఓకేనా. మ్యాస్నరీ డ్యామ్ అని చెప్పేసి కూడా దీన్ని పిలుస్తారు. ప్రసిద్ధి హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్ర సంస్కృతికి ప్రతీక అంటే మనకి హార్న్బిల్ ఫెస్టివల్ అనగానే మీకు గుర్తు రావాల్సింది నాగాల్యాండ్. ఓకేనా. మనకి ఫెస్టివల్ అని చెప్పేసి కూడా పిలుస్తుంటారు. అప్పుడు కూడా మీకు నాగాల్యాండ్ అనేది గుర్తు రావాలి. ఇదేంటంటే డిసెంబర్ నెలలో. ఓకేనా. డిసెంబర్ నెలలో మనకి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ పండగనైతే జరుపుకుంటారు. దీన్ని ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఓకేనా. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. భారత ప్రభుత్వం ప్రారంభించిన పిఎం జన్మాన్ స్కీమ్ ఎవరి కోసం ఉద్దేశించబడింది? ఎవరి కోసం? వీధి వ్యాపారులు రాంగ్ ఆన్సర్. మహిళా పారిశ్రామికవేత్తలు రాంగ్ ఆన్సర్. దుర్బల గిరిజన సమూహాలు పీవీటీజీఎస్ వీరి కోసమే. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. అయితే మనకి ఈ పిఎం జన్మన్ అనేది
75వ పీవీటీజీ కమ్యూనిటీలకి అభివృద్ధి కోసం ఓకేనా, పీవీటీజీ కమ్యూనిటీల అభివృద్ధి కోసం 2023 సంవత్సరం, ఎప్పుడు 2023 సంవత్సరంలో తెచ్చినటువంటి స్కీమ్ ఇది. గాంధీజీ డూ ఆర్ డై అనే నినాదాన్ని ఏ ఉద్యమం సమయంలో ఇచ్చారు? ఎప్పుడు మనకిచ్చింది? గాంధీజీ గారు డూ ఆర్ డై అనే నినాదం ఇచ్చింది 1942 క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ఈ డూ ఆర్ డై అనే నినాదం ఇవ్వడం జరిగింది. మనకి 1942 ఆగస్టు 8న బాంబేలో గోవాలియా ట్యాంకు మైదానంలో గాంధీజీ గారు ఈ నినాదం అనేది ఇవ్వడం జరిగింది. ఎక్కడ? గోవాలియా ట్యాంకు మైదానం, బాంబేలో 1942 క్విట్ ఇండియా ఉద్యమం సమయం ఓకేనా. డూ ఆర్ డై అనే నినాదం ఇచ్చింది ఆ సందర్భంలో. విటమిన్ సి, అస్కార్బిక్ యాసిడ్ ఎక్కువగా దేనిలో లభిస్తుంది? విటమిన్ సి చూడగానే మీకు ఆన్సర్ గుర్తు రావాలి. అవి పుల్లని వాటిల్లో ఉంటుంది విటమిన్ సి అనేది. ఉసిరికాయ, సిట్రస్ పండ్లు, వీటిల్లో మనకి ఈ విటమిన్ సి అనేది లభిస్తుంది. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ భాషలు గురించి తెలియజేస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ భాషల గురించి తెలియజేస్తుంది? మనకి షెడ్యూల్ భాషలు అంటే లాంగ్వేజెస్ గురించి ఏ షెడ్యూల్ తెలియజేస్తుంది? 7, 8, 9, 10. మనకి 8వ షెడ్యూల్. ఆన్సర్ ఏంటి? 8వ షెడ్యూల్. అయితే ప్రస్తుతం ఇందులో 22 అధికారిక భాషలు అయితే ఉన్నాయి. మొదట్లో మనకి 14 మాత్రమే ఉండేవి. అయితే ప్రజెంట్ 22 అధికారిక భాషలు అయితే ఉన్నాయి. మనకి 10వ షెడ్యూల్ గురించి చూసినట్లయితే ఈ 10వ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి ఏంటి అంటే మనకి 10వ షెడ్యూల్ ఓకేనా. 8వ షెడ్యూల్లో లాంగ్వేజెస్ ఉంటాయి. కలంకారీ పెయింటింగ్ ఏ రాష్ట్రానికి చెందింది? ఈ పెయింటింగ్స్ కూడా ఒకసారి చూసుకోవడం మంచిది. ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఒడిస్సా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలంకారీ అంటే ఏంటంటే కలంకారీలోనే ఉంది కలం అంటే పెన్నుతో బట్టలపై వేసే చిత్రలేఖనం ఓకేనా. శ్రీకాళహస్తి మరియు మచిలీపట్నం దీనికి ప్రసిద్ధి అనేది ఉందన్నమాట. అంటే శ్రీకాళహస్తి, మచిలీపట్నం ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం గమనిస్తే బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెయింటింగ్ ఏంటంటే మధుబాని పెయింటింగ్. బీహార్ రాష్ట్రం. మధుబాని పెయింటింగ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అడిగితే బీహారు మీరు ఆన్సర్ చేయాలి. వార్లీ పెయింటింగ్ అని అడిగారు అనుకోండి మహారాష్ట్రకు సంబంధించింది వార్లీ పెయింటింగ్. పటచిత్ర అనేది ఒడిస్సాకు సంబంధించింది పటచిత్ర. సింధు నాగరికత ప్రజలకు తెలియని లోహం ఏంటి? సింధు నాగరికత మనకి స్టార్టింగ్ సింధు నాగరికత గురించి మీరు చదివినట్లయితే దాంట్లో వాళ్ళకి తెలియనటువంటి ఒక మెటల్ అనేది ఉంది. ఆ మెటల్ ఏంటి అని ఎగ్జామ్లో అడిగారు. వీరికి రాగి, కాంస్యం, అదేవిధంగా బంగారం ఈ మూడిటి గురించి తెలుసు, కానీ ఇనుము గురించి తెలియదు వాళ్ళకి. సింధు నాగరికత ప్రజలకి ఇనుము గురించి తెలియదు. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. అయితే మనకి ఈ ఇనుము అనేది ఎప్పుడు కనుగొనబడిందంటే వేదకాలంలో కనుగొనబడింది. ఏ కాలంలో? వేదకాలంలో. యాసిడ్ రైన్. ఈ యాసిడ్ రైన్కు కారణమయ్యే వాయువులు ఏవి? ఈ బిట్ కూడా ఇంపార్టెంట్, కొంచెం చూసుకోండి. SO2 మరియు NO2. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మనకి సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు వర్షపు నీటితో కలిసినప్పుడు మనకి ఆమ్లాలు అనేవి ఏర్పడతాయి. ఆమ్లాలు ఏర్పడతాయి. ఇంకొకటి ఏంటంటే ఇది తాజ్మహల్ రంగు మారడానికి కూడా కారణం ఏంటంటే ఇదే ఓకేనా. తాజ్మహల్ రంగు మారడానికి కారణం కూడా ఇదే అన్నమాట. సో ఈ 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ బిట్ కూడా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం రివర్ ఐలాండ్ మజులి ఏ నదిపై ఉంది? ఆప్షన్ బి బ్రహ్మపుత్ర నది మీద ఈ మజులి ద్వీపం అనేది అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది మధ్యలో అయితే ఉంది అన్నమాట. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం ఇది ఓకేనా. బ్రహ్మపుత్ర మీద ఉంది. ఏంటది? మజులి ఐలాండ్. 2023 వన్డే క్రికెట్ ప్రపంచ కప్ వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరు? 2023లో ఓకేనా. ఎవరు? విరాట్ కోహ్లీ.
మనకి అత్యధిక పరుగులు ఎన్ని అంటే 765. ఓకేనా. సో 765 పరుగులు చేసినందుకు కోహ్లీకి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. తర్వాత డ్రావిడ్ హెడ్, ఎవరు? డ్రావిడ్ హెడ్ ఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరని అడిగితే డ్రావిడ్ హెడ్ అనేది మీకు గుర్తు రావాలి. డ్రావిడ్ హెడ్. ఓకేనా. ఓకే, ఈ రోజుకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ అయితే ఇది. నెక్స్ట్ రేపు మరొక మోడల్ పేపర్తో కలుద్దాం. ఎవరైనా ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేది ఇచ్చాను. ఎవరైనా ఇంకా జాయిన్ అయినట్లయితే మనకి ఇంగ్లీష్లో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, తర్వాత ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, తర్వాత మనకి ఇంగ్లీష్లో ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటన్నిటిని మీకు రోజుకి కొన్ని కాన్సెప్ట్స్ వైజ్గా ఇంపార్టెంట్ ఇస్తూ ఉన్నాం. టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాం. ఎవరైనా ఇంకా జాయిన్ అయినట్లయితే జాయిన్ అయ్యి ఆ యొక్క ప్రశ్నలు కూడా మీరు ఒకసారి రివిజన్ అయితే చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఓకేనా. నెక్స్ట్ రేపు మరొక మోడల్ పేపర్ అనేది చూసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.